వక్ఫ్ ఆస్తుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సైతం చట్టాలను సవరించింది. మసీదు భూములు, ఇతర ఆస్తులను కాపాడేందుకు వక్ఫ్ చట్టాలను కఠినతరం చేసింది. అయితే ఉమ్మడి కడప జిల్లా వేంపల్లిలోని ఓ మసీదుకు అవేమీ వర్తించవంటున్నట్టుగా తతంగాన్ని నడిపిస్తున్నారు కొందరు పెద్దలనబడే గద్దలు. వేంపల్లి నడిబొడ్డులో ఉంటున్న మార్కాజు మసీదు ఆస్తుల కోట్లలో ఉన్నాయి. ఇక్కడ 4 రోడ్ల కూడలిలో ఎల్ ఆకారంలో దాదాపు 104 రూముల నిర్మాణంలో అత్యాధునికంగా మసీదు నిర్మాణం కనిపిస్తోంది. నెలకు లక్షల్లో ఆదాయం ఉంటోందని తెలుస్తోంది. కేవలం రూము బాడుగలే నేరుగా 10 లక్షలకు పైమాటేనంటూ సాధారణంగా నొక్కి లెక్కలే తెలియజేస్తున్నారు. 2017 వరకు పూర్తి అనామత్తుగా సాగిన మసీదు ఆస్తుల సంరక్షణ చేపడతామంటూ చట్టబద్ధత లేని కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీకి స్థానికంగా ఉంటున్న మంగపట్నం ఆసిఫ్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటూ మరికొంతమంది సొంత సైన్యంతో సభ్యులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇటీవలే వేంపల్లి పట్టణ సుందరీకరణలో భాగంగా రోడ్లు వెడల్పు చేశారు. ఈ పరిణామంతో మసీదుకు 3,75,80,000 రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందింది. అయితే ఈ పరిహారం ద్వారానే మసీదు చుట్టూ రూములు కట్టించామని అనాధికార బాధ్యతలు నిర్వహించే కమిటీలు చెప్పుకుంటోంది. అంతేకాదు, రూముల నిర్మాణానికి దాదాపు 4 కోట్ల రూపాయలు సదరు కాంట్రాక్టర్కు చెల్లించామని బొంకుతున్నారు. వచ్చిన నష్టపరిహారం పోను మరో 50 లక్షలు మసీదు బాకీ ఉందంటూ చెప్పుకోవడం గమనార్హం. వాస్తవానికి మనుషులు బాకీ ఉండటం చూస్తుంటాం, కానీ ఇక్కడ మాత్రం దేవుడి మసీదు సదరు కమిటీలోని పెద్ద మనుషులకు బాకీ ఉండటం విచిత్రం. ఈ మాటలని సదరు కమిటీ పెద్దలు ప్రశ్నించే వారికి చెప్పుకుంటూ జవాబు. ఆ అనామత్తు కమిటీ నిర్మించిన 104 రూముల కంటే ముందు చాలా వరకు గదులున్నాయి. ఆ రూముల నుంచి వచ్చిన బడుగులను ఏమయ్యాయో ఎవరికి అంతుపట్టని ప్రశ్న. అంతేకాదు, గడిచిన కొన్నేళ్లుగా కొత్త రూములు రెంట్లు ఏమయ్యాయో ఎవరికీ తెలియని దేహ రహస్యం. ఇక్కడున్న 104 రూములను ముందస్తుగా బుకింగ్ చేసుకునేందుకు లీజుదారులకు లక్షల్లో డిపాజిట్లు చేశారు. ఒక్కొక్కరు లక్షకు పైబడి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డిపాజిట్లు అన్ని కలుపుకుంటే కోటికి పైగా వసూలైనట్లు లెక్క. కానీ ఆ లెక్క పక్కలను రూపు లేకుండా చేశాయి. అసలు డిపాజిట్లు వస్తే కదా అన్నట్టుగా చట్టబద్ధత లేని కమిటీ పెద్దలు కొత్త వాదనకు తెరలేపినట్లు సమాచారం. అంతేకాదు, మసీదు ఖాతాలో ప్రభుత్వం నుంచి జమ అయిన 3,75,80,000కు సైతం లెక్కలు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసే అంశం. అలాగే నెలవారీ వస్తున్న లక్షల రెంట్లను జమ ఖర్చులుగా తాలూకు పద్దులుంటాయి. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే మసీదే మాకు బాకీ ఉందంటూ ఎదురు తిరగడం సదరు పెద్ద మనుషుల నైజంగా మారిపోయింది. ఇక ఇదే మార్కాజు మసీదుకు సంబంధించిన వేంపల్లి బైపాస్ రోడ్డులో 2 ఎకరాల 84 సెంట్ల భూమి ఉంది. కోట్లు విలువ చేసే ఈ భూమిలో 1 ఎకరాను ప్రభుత్వం ఉర్దూ జూనియర్ కళాశాలకు సదరు మసీదు కమిటీ అప్పగించడం జరిగింది. వేంపల్లి పరిసరాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నప్పటికీ సదరు కమిటీ పెద్దలు మసీదు భూమిని ఇవ్వడంలో కూడా వారి సామర్థ్యాన్ని కనబరుచుకున్నారు. ఆ భూమికి చుట్టుపక్క ప్రాంతాల్లో కమిటీకి సంబంధించిన వ్యక్తుల ప్లాట్లు అనేకంగా ఉన్నాయట. ఆ భూముల ధరలకు లెక్కలు రప్పించుకునేందుకు ఈ పెద్ద మనుషులు కొత్త నాటకానికి తెరలేపారు. మసీదు స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించిన క్రమంలో ప్రభుత్వం కొనుగోలు చేసినట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ క్రయ విక్రయాలు డబ్బుల అంశాన్ని సైతం సదరు పెద్దలు గోప్యంగా ఉంచారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజీ నిర్మాణానికి పోను మిగతా 1 ఎకరా 84 సెంట్ల భూమిని సదరు పెద్ద మనిషి అయిన ఆసిఫ్ తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు పత్రాలు వెలుచూశాయి. ఈ అంశంపై వేంపల్లిలో పెద్ద మనుషులు పెద్ద ఎత్తున దుమారమే రేగింది. మసీదు ప్రాపర్టీ అంటే గింటే వక్ఫ్ పేరిట ఉండాలని, గాని వ్యక్తుల పేరుతో ఉండటం ఏంటని అంతుచిక్కని ప్రశ్న. ఒక పెద్ద ఆయన గొందిపల్లె రాజా సాబ్ కుమారుడు అబ్దుల్ కరీం అనే ఆయన 1945వ సంవత్సరంలో మే 26వ తేదీన మర్కస్ మసీదు అని ఈ రోజు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో 4 రోడ్ల కూడలిలో అక్కడ ఆ మసీదుకు 2 ఎకరాల 12 సెంట్లు భూమిని మరియు అలానే రాయచోటి బైపాస్ కు 520/1 అనే సర్వే నెంబర్ పైన 2 ఎకరాల 84 సెంట్లు భూమిని రాయించడం జరిగింది. అయితే అందులో ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ భూమిపై సూర్యచంద్రులు ఉన్నంత వరకు అమ్మడానికి లేదు, విక్రయించడానికి లేదు, దానం చేయడానికి లేదు, ఏ సంస్థలకు కూడా ఇవ్వడానికి లేదు అని ఆయన చెప్పినటువంటి
ఆధారం అన్నమాట ఇది. ఇందులో ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఇప్పటి గవర్నమెంట్ జగన్ గారి మెప్పు కోసము కొంతమంది నాయకులు ఏం చేశారంటే మసీదు భూమిని ఉర్దూ కళాశాలకు ఇవ్వడం జరిగింది. అలానే 1 ఎకరా ఇవ్వడం జరిగింది. ఎకరా 84 సెంట్లు ఎవరైతే మసీదు ప్రెసిడెంట్ అయితే ఉన్నాడో అతను తన సొంత పేరుపైకి మార్చుకోవడం జరిగింది. భారతదేశంలో మసీదు భూములు కావచ్చు, లేకపోతే మసీదుకు సంబంధించినటువంటి ప్రాపర్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్థలాలు కావచ్చు, రూములు కావచ్చు, ఏవైనా సరే మసీదు పేరుపైనే ఉంటాయి అవి. కానీ ఇక్కడ మన వేంపల్లిలో ఇష్టానుసారంగా మసీదు కమిటీ సభ్యులు ప్రవర్తిస్తున్నారు. గత 8 దశాబ్దాల నుంచి, అంటే 1946 నుంచి ఇప్పటి వరకు ఏ వ్యక్తి పేరుపైకి కూడా మారినటువంటి భూమిని ఇప్పుడు సొంత వ్యక్తుల పేరుపైకి మార్చుకోవడం వెనకాల ఆంతర్యం ఏమిటో తెలియాల్సినటువంటి విషయం, వేంపల్లి ప్రజలకు తెలియాల్సిన విషయం ఎంతైనా ఉంది. నేను దీనిపైన వాస్తవానికి వేంపల్లి మార్కాజు మసీదు ఆస్తుల వివరాలు 1964లో గెజిట్ నంబర్ 182లో నోటిఫై చేయబడ్డాయి. వీటికి సంబంధించిన వివరాలు సైతం రాష్ట్ర వక్ఫ్ బోర్డు వద్ద ఉంటున్నాయి. కడప వక్ఫ్ కార్యాలయంలో సైతం ఇదే సమాచారం నిక్షిప్తమై ఉంది. కానీ ఇంతవరకు సదరు వక్ఫ్ అధికారులు సంరక్షణ గాని అజమాయిషీ గాని ఆ మసీదు ఆస్తులపై ఏమాత్రం లేదు. ఇక్కడ కారణాలు ఏమైనా కావచ్చు, మసీదు ఆస్తులను మాత్రం పెద్దల పేరుతో కొంతమంది ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని మాత్రం తెలుస్తోంది. ఇక మసీదు బయట ఉన్న రూములను పెద్దలైన దైవ సంరక్షకులు ఇష్టానుసారంగా నా అనుకున్న వారి అందరికీ పప్పులు బెల్లాల్లా ఇచ్చేశారు. ఈ క్రమంలో తొలినాళ్లలో తక్కువ మొత్తంలో హక్కు కల్పించుకున్న లీజుకుదారులు పెద్ద మొత్తంలో బడుగులను తీసుకుంటూ సబ్లీజులకు ఇచ్చేసుకుంటున్నారు. మరి కొంతమందైనా ఒకే రూమును రెండుగా విభజించి ఇష్టానుసారంగా బడుగులకు కట్టబెడుతున్నారు. ఇలా లీజుదారులు మరో రకమైన దోపిడీ చేస్తున్నారు. వేంపల్లికి సంబంధించినటువంటి మర్కజ్ మసీదు చాలా సంవత్సరాల నుంచి గందరగోళంలో ఉంది. అక్కడ ఇష్టాచారంగా అక్కడ ఉన్నటువంటి కమిటీలు ఇష్టాచారంగా వ్యవహరిస్తున్నాయి. ఇంతకుముందు పాత రూములు ఉన్నప్పుడు ఒక అతను బోకులు అమ్ముకుంటున్నటువంటి అతనికి దౌర్జన్యంగా ఖాళీ చేపించి అతని పైన ఆంక్షలు వేసి కోట్ల పాలైంది. అక్కడ ఉన్నటువంటి వర్క్ బోర్డుకు సంబంధించినటువంటి ఆ మసీద్ స్థలాన్ని, ఆ మసీద్కు సంబంధించిన కమిటీలు మొత్తం వర్క్ బోర్డు స్వాధీనం చేసుకొని దాంట్లో ఉన్నటువంటి ఆదాయాన్ని వర్క్ బోర్డుకు వచ్చేగా చేసుకోవాలి. ఎందుకంటే కొందరు ఏదో దేవుని పేరుతో ఇచ్చినటువంటి భూములను వీళ్ళ అబ్బగారి ఆస్తిలాగా, వాళ్ళ తాత అబ్బగారి ఆస్తిలాగా పంచుకొని ఒకరికొకరు అమ్ముకుంటూ ఒకరికొకరు ఇష్టాచారంగా వ్యవహరిస్తున్నారు. పేదలకు అందాల్సినటువంటి ఇక్కడ సేవలు అందకుండా చేసుకుంటున్నాం. అందుకని ఆప్కి ఆవాజ్గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి రూములు మొత్తం వచ్చేటువంటి బాడుగలతో సహా వెంటనే ఆడిట్ అధికారులకు ఇవ్వాలి. ఆ వర్క్ బోర్డు అధికారుల నుండి వాళ్ళకు ఇలా దైవం, భక్తి, విశ్వాసాల పేరుతో వేంపల్లిలో కొంతమంది పెద్దలు సాగిస్తున్న అరాచకాలు మిగతా భక్తగ్రేసులకు తలవంపుగా చేస్తున్నాయి. వీళ్ల దౌర్జన్యాలకు చరమగీతం పాడాలని కూడా కొంతమంది మేధావులు రంగంలోకి దిగారు, పోరాటం సాగిస్తున్నారు. అయితే వీళ్ల నోరు కూడా నొక్కి ప్రయత్నాలు చేస్తున్నారట సదరు పెద్ద మనుషులు. నాయానో భయాన్నో లొంగదీసుకునేందుకు తంటాలు పడుతున్నారట. అయితే వేంపల్లికి చెందిన డాక్టర్ షేక్ ఇబ్రహీం ఈ తాత్కాలిక కమిటీపై పోరాటం చేస్తున్నారు. వేంపల్లి మర్కాజు మసీదు ఆస్తుల వివరాలు, ఆదాయ వ్యయాలు అన్ని వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.